అమ్మాయి అయితే ఏముంది, నా వల్ల కాదు, నేను చేయలేను అని చాలా మంది చెల్లెళ్ళు అనుకుంటున్నారు కదా. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. రాజమండ్రిలో ఉంటారు చూడండి, ఈవిని చూడండి. ఈవిడే చాలా మందికి ఆదర్శం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నా వల్ల కాదు, నేను ఏం చేయలేను అని చాలా మంది అనుకుంటున్నారు. ఏదో ఒకటి కష్టపడి చేసుకునే వాళ్ళు ఎవరినైనా సరే మనం గౌరవించాలి. నా వల్ల కాదు, నేను చేయలేను, ఆటో తోలుకుంటే ఏంటి, షాప్లో చేస్తే ఏంటి, పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారు అని అనుకుంటారు చాలా మంది. అలా కాకుండా ఏదైనా చేసి తన భవిష్యత్తు, తన ఇంటి భవిష్యత్తు మార్చడం కోసం ఈ ఫీల్డ్లోకి వచ్చింది. కష్టపడుతూ వీడియోలు కూడా చేస్తారు. హాయ్ అండి, మీ రాజమండ్రి ఆటో అమ్మాయి. మీ అందరికీ నేను సుప్రసిద్ధమే. నేనైతే కోనసీమ ప్రసాద్ గారితో మాట్లాడుతున్నాను. ఈయన కలిశారు మనల్ని. అమలాపురం కిరాయికి వచ్చాను, మనూరు మనల్ని కలిశాడు. ఏమీ లేదండి, మనకి ఏ పని వస్తే దాన్ని చేసుకుంటూ ఉండాలి. అంతేగాని ఏదైనా సరే ఒకటి నుంచే మనం 10ని చేరుకోగలం, కానీ డైరెక్టర్ 10ని చేరుకోవాలంటే కష్టం కదా. ఇంట్లో కూర్చుంటే ఏమొస్తుంది? చిన్న పనో పెద్ద పనో ఏదైనప్పటికీ కూడా మనం సిగ్గుపడకుండా మనం చేసిన పనిని మనం గౌరవించుకుని ఉంటే ఖచ్చితంగా మనం సెటిల్ అవుతాం కూడా. ఉంటానండి మరి.